చేసిన తర్వాత వాళ్ళు మాకు ఏదైతే లోపలికి అనుమతిస్తారో అప్పుడు ఆ వాహనాన్ని లోపల తీసుకుని వెళ్ళి పెట్టిన తర్వాత అది ఫిట్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వారం రోజుల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇవాళ దానికి కట్టినటువంటి చలానా 24 గంటల పాటే ఉంటుంది. ఇవాళ వాళ్ళు ఆ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేయడానికి వారం రోజులు ఎందుకు సమయం తీసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లా. అంతేకాకుండా గతంలో ఎంబీ ఇన్స్పెక్టర్స్ ఏదైతే వాహనాలు తనిఖీ చేసి ఫిట్నెస్ ఇచ్చారో ఆ ఫిట్నెస్ చేసిన వెంటనే మేము రోడ్డు మీదకి వచ్చి వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ఈ ఏటీఎస్ సెంటర్లో మీరు ఫిట్నెస్ చేసుకున్న తర్వాత మాకు వాళ్ళు పాస్ అయింది ఫెయిల్ అయింది చెప్పిన తర్వాత మాత్రమే రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఒక్కసారి ఫెయిల్యూర్ చేస్తే ఏదైతే మేము చలానా కట్టామో ఆ చలానా కూడా పనికిరాదు, మళ్ళీ కొత్త చలానా కట్టుకోవాలి. వీళ్ళకి ఈ ప్రైవేటు ఆపరేటర్స్కి ఇచ్చినటువంటి ఏటీఎస్ సెంటర్లో ఇవాళ ఆ చలానాలు వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి ప్రైవేట్ ఆపరేటర్స్ కాబట్టి అనేకంగా ఫెయిల్యూర్స్ చేస్తూ పాస్ చేయాలంటే వాళ్ళకు మామూలు ఇచ్చుకుని ఇవాళ 1500 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. వాళ్ళు కూడా అవినీతికి పాల్పడి ఇవాళ మా మీద మరి ఏవైతే ఈ ఫిట్నెస్ పేరుతో ఏటీఎస్ సెంటర్ పేరుతో మా మీద రుద్దుతున్నారో దానికి మేము నిరసన కార్యక్రమాన్ని జూలై 1వ తారీఖున ఉదయం 10 గంటలకి రాజానగరంలో ఏటీఎస్ సెంటర్ దగ్గరికి మా వాహనాలను తీసుకుని మేము అక్కడికి వచ్చి శాంతియుత నిరసన చేయాలని జేఏసీ కమిటీ నిర్ణయించింది. ఆ జేఏసీ కమిటీ ద్వారానే వాళ్ళ ఆటో అవ్వచ్చు, లారీ అవ్వచ్చు, మినీ వ్యాన్స్ అవ్వచ్చు, ట్యాక్సీ అవ్వచ్చు, ఏదైతే రవాణా వాహనాలు ఉన్నాయో ఆ రవాణా వాహనాలన్నీ కూడా ఆ రోజున ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా ఇవాళ గుజరాత్ కానీ కర్ణాటక కానీ రాజస్థాన్ కానీ ఈ రాష్ట్రాల్లో ఈ ఏటీఎస్ సెంటర్లను పెట్టి అక్కడ ఫెయిల్యూర్ అయ్యి నిరసన అంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైనటువంటి నేపథ్యంలో అక్కడ రద్దు చేసినటువంటి సందర్భం ఇవాళ జరుగుతుంది. మరి ఇవాళ ఏదైతే గుజరాత్లో మీరు ఏటీఎస్కైనా వెళ్ళొచ్చు లేదా ఎంబీ ఇన్స్పెక్టర్ దగ్గరికైనా వెళ్ళొచ్చు అనేటువంటిది అక్కడ వెసులుబాటు కలిగించారు. ఒక రాష్ట్రానికి ఒక న్యాయం ఈ రాష్ట్రానికి ఒక న్యాయం అనేది సరైనది కాదనేది మా అభిప్రాయం. అందువల్ల దయచేసి మరి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని గమనించి ఇవాళ జరుగుతున్నటువంటి రవాణా రంగంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ వాహనదారులు ఉన్నారో వాళ్ళ నడ్డులు విరిగిపోవడం కాదండి, ఇవాళ మొత్తం బళ్ళు అమ్మేసుకుని బయటకు పోయి కూలీ నాలీ చేసుకునేటువంటి పరిస్థితికి ఇవాళ వెళ్ళిపోతున్నారు. కాబట్టి రవాణా రంగాన్ని మీరు తక్కువ చేస్తే దానికి నష్టం మీరే భరించాల్సి వస్తుంది. ఇవాళ వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కొన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని మీరు పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తులకి జేబులు నింపడానికి ఇచ్చారనేది మా అభిప్రాయం. అందువల్ల దయచేసి వెంటనే దీనిపైన మరి ప్రభుత్వం వారు సరైన చర్య తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి మేము సిద్ధమై ఉంటామని చెప్పి తెలియజేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఫిట్నెస్ దాని మీద ఏదైతే కార్యక్రమం చేపట్టిందో ఆ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు కూడా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో అందరం కలిసి కూడా కార్మిక సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఫిట్నెస్ దాని మీద ఎదుర్కోవాలని దాని మీద కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ గుజరాత్ ఒక రాష్ట్రానికి ఒక న్యాయం ఒక రాష్ట్రానికి ఒక న్యాయం అనేది ఏదైతే కరెక్ట్ కాదన్న విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టే విధానాన్ని ఈరోజు మనకి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కూడా మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దీన్ని వ్యతిరేకిస్తూ దీని మీద మాట్లాడాలన్న విషయాన్ని ఈరోజు అసెంబ్లీ తెలుసుకోవాలన్న విషయాన్ని మేము ఈరోజు మమ్మల్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి పెనుభారం ఒక గతంలో ఉన్నటువంటి వాహన మిత్రులకు 10,000 రూపాయలు ఇచ్చినా ఆ పరిస్థితి ఈ రోజు లేకపోయినా సరే మేము ఇబ్బందులకు గురవుతూ ఈ రోజు కూడా ఏడాది పాటు చాలా బాధాకరంగా కూడా కొన్ని ఎదుర్కోవడం మనం జరుగుతుందన్న విషయాన్ని కూడా మేము చెప్తున్నాం. ఈ ఛానల్ కార్యక్రమాలకు వచ్చేటప్పటికి ఈ రోజు చేతిలో మామూలుగా ఇందాక ఒక టార్గెట్ అంటూ చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఒక టీసీకి కానీ ఒక టీటీకి కానీ ఒక టార్గెట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో, దానికి ఒక 3 లక్షలు 4 లక్షలు. అదే విధంగా కూడా ఈ రోజు బ్రేక్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి కూడా ఒక టార్గెట్ రూపంగా చేయడం వల్ల వాళ్ళు ఏదైతే మామూలుగా ఉన్నాయో ఈ కార్మికుల మీద కానీ ఇతర వాహనాల మీద కానీ ఫైల్ అనేది చాలా దారుణంగా చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలి. ఈ రోజు ముఖ్యంగా ఉన్నటువంటి మీకు కూడా మీడియా సోదరులందరూ కూడా పొద్దున్న లేస్తే కూడా ప్రయాణికులు ఉంటారు, ప్రయాణం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఒక ట్రాఫిక్ విషయాలు చూస్తుంటే ఒక కానిస్టేబుల్ కూర్చొని ఆటోమేటిక్గా ఉన్నటువంటి సెల్లలో అక్కడ చూసుకొని ఆటోమేటిక్గా ఫోటో తీసేయడం, ఆ ఫోటో తీసేయడానికి ఆటోమేటిక్గా దిగిపోయినంత ఫైన్ అనుకోవడం,
దానికి యాక్చువల్గా 1020 రూపాయలు ఎంతో ఆటోమేటిక్ పడ్డాం. ఇది ఎప్పుడైతే మాకు తెలుస్తుందంటే మాకు తెలియని పరిస్థితి. మేము కూడా చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగానే ఉంటున్నాం. ఒక జట్ లైన్ దాటాలంటే భయపడుతున్నాం, లేకపోతే ఇంకో చోట్ల ఆలోచన పాయింట్లు కావాలంటే భయపడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి కెమెరాలు పనిచేస్తున్నాయి, మా మీద ఉన్న ఫైల్ కూడా మా మీద పడుతున్న అన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా జరుగుతుంది. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల పార్కింగ్ రాంగ్ పార్కింగ్ తిప్పారని చెప్పి వెనక నుంచి వచ్చే ఫోటోలు తీసేయడం, ఆ ఫోటోలు తీసేవాడికి ఈ ఛానల్ కట్టించడానికి ఆ 1000 రూపాయల ఫైన్ 1020 రూపాయలు ఫైన్ ఇచ్చేవాడికి మాకు 2-3 నిమిషాలు బ్రేక్ వెళ్ళేటప్పటికి దాని యొక్క ఫైల్ దాన్ని తెలియపరిచేటప్పటికి దానికి 1000-2000 రూపాయలు 3000 రూపాయలు అయినప్పటికీ అసలు అదనంగా మేము మామూలుగా దీన్నే ఈ రోజు బ్రేక్ అమౌంట్ కూర్చున్న పరిస్థితిలో మాకు ఈ దౌర్భాగ్య పరిస్థితులు అంటే గతంలో మాకు వాహనం మీద 10,000 రూపాయలు వచ్చిందండి. ఆ 10,000 వచ్చినప్పుడు మాకు బ్రేక్ సంవత్సరానికి అయితే 10,000 రూపాయలు కట్టేవాళ్ళం. ఇప్పుడు దానికి తోడు అది నేపో సరికాదు కానీ ఈ రోజు ఫైల్ మనకి విపరీతంగా ఈ రోజు పరిస్థితి అంతేనా ఉంది. మరి ఇదే విధంగా కూడా గవర్నమెంట్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం కేంద్ర ప్రభుత్వం పెట్టిన దాన్ని ఈ రోజు అసెంబ్లీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొని అది కరెక్ట్ కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొని ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలు కాదు ఉన్నటువంటి 150 నియోజకవర్గాలు ఎవరైతే ఉన్నారో కార్మిక సోదరులందరికీ కూడా న్యాయం చేకూర్చాలన్న విషయాన్ని కూడా మేము చెప్పడం కూడా జరుగుతుంది. మరి అదే పరంగా మరి రానున్న రోజుల్లో కూడా ఏదైతే జూలై 1 తారీఖు మంగళవారం వచ్చిందంటే ఆ రోజున 10 గంటలకి చెలో రాజధాని కార్యక్రమం శాంతియుతంగా ఈ రోజు కార్యక్రమం చేయబడదన్న విషయాన్ని మేము కూడా చెప్పడం జరుగుతుంది. కార్మికుల బాధలు చెప్పాలంటే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినటువంటి ట్రాన్స్పోర్టింగ్లో ఎన్ని 100 కోట్లు వస్తుందన్నది సరే కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఏదైనా సరే ఒక ట్రాన్స్పోర్టింగ్ ఒక లారీ కదలాలంటే అది ఒక కారు కదలాలన్నా లేకపోతే ట్రాన్స్పోర్టింగ్లో ఎంత వేలాది రూపాయలు వస్తుందన్నా కూడా ఏదైనా సరే కార్మికులు లేకపోతే ఏది కదలట్లేదన్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మనకున్నటువంటి ఎవరైతే ఈ రోజు రిప్రజెంట్ చేసే అధికారులకు చెప్తున్నామో ఒక కలెక్టర్ అవ్వచ్చు లేకపోతే ఒక ఎంఆర్ఓ అవ్వచ్చు లేకపోతే ఇతర ఎవరైతే ఉన్నారో ఈ ఆఫీస్ కవర్ చేస్తున్నా కూడా తెయించి కూడా దీన్ని పరిగణలో తీసుకొని గత ఏడాది కూడా ఈ రోజు కూడా ఫిట్నెస్కి వెళ్ళడానికి కూడా జనాలు వెళ్ళని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే రూపాయలు లేక ఆ చలానా కట్టలేక ఒకరోజు ఎప్పుడైతే ఫెయిల్ అయిందో 2వ రోజు కూడా మరీ చలానా కట్టాలి అన్న దాని మీద కూడా చెప్పడం జరుగుతుంది. దయించి కూడా ఈ మీడియా స్వార్థం ద్వారా ఈ రోజున మాకు బాధల్ని మా కార్మిక కష్టాలు ఎవరి బాధకు సంబంధించి ఎవరైతే ఉన్నామో ఈరోజు అమలాపురం నుంచి కూడా పెద్దలు వచ్చారు. బాధ అనేది అందరికీ కావాలి కాబట్టి అందరూ షేర్ చేసుకోవాలి కాబట్టి ఇది నీది నాది కాబట్టి మనది కాబట్టి కూడా ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా నాయకులు రావడం కూడా జరిగింది. నేను మీడియా ద్వారా మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి కూడా రేపు జూలై 1 ఈ నిరసన కార్యక్రమం కూడా మేము తెలియపరుస్తున్నాను. రాజస్థాన్ కానీ అలాగే గుజరాత్ కానీ కర్ణాటక కానీ ఈ అన్ని చోట్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో సంప్రదించి పెట్టడం జరిగింది. అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో దాన్ని అక్కడ రద్దు చేశారు. గుజరాత్లో ఒక వెసులుబాటు అక్కడున్న ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే అటు ఏటీఎస్కైనా వెళ్ళండి, ఇటు బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, ఇబ్బంది లేదు, మీరు ఎక్కడ కావాలంటే అక్కడే చేసుకోండి అనేటువంటి వెసులుబాటు అక్కడ ఇచ్చారు. ఇవాళ మాకు అటువంటి వెసులుబాటు ఇవ్వకపోగా మేము ఇవాళ ఇక్కడ ఏదైతే రాజానగరం ఏటీఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాలని ఓ పక్కన అనుభవిస్తూ ఇవ్వాల్సినటువంటి వాహన యంత్రానికి సంబంధించినటువంటి ఏవైతే 10,000 ఉన్నాయో అది కూడా ఇవ్వకపోగా ఇవాళ అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో పత్రికా విలేకరుల ద్వారా మా కష్టాన్ని ప్రభుత్వానికి చెప్పాలి. గత ఏదైతే ఫెయిల్యూర్స్ అయినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల మాదిరిగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని రద్దు చేసి యథావిధిగా గతంలో ఎలాగైతే ఏటీఎస్ కాకుండా మరి ఆర్టీఓ అధికారులకు ఇచ్చారో అదే రకంగా మాకు కూడా ఇవ్వాల్సింది గాను. కాని పక్షంలో గుజరాత్లో వచ్చిన విధంగానే ఎక్కడికి కావాలంటే అక్కడికి అంటే ఇటు ఏటీఎస్ సెంటర్లు కానీ ఇటు ఆర్టీఓలకు కానీ ఎక్కడైనా సరే చేసుకునేటువంటి వెసులుబాటు అయినా కలిగించమని చెప్పేసి ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుతున్నాం. రానున్న రోజుల్లో నెక్స్ట్ మంత్ జూలై 1 అంటే మంగళవారం వచ్చింది. ఆ రోజు 10 గంటల నుంచి మేము చెలో రాజధాని కార్యక్రమం చేపడతాం. ఇది ఏంటంటే కూడా నిరసన మామూలుగా శాంతియుతంగా చేసినటువంటి కార్యక్రమం కానీ ఏదో మామూలుగా అడౌట్ చేసిన కార్యక్రమం శాంతియుతంగా ఈరోజు కూడా గతంలో మాకు ఏ విధంగా అదే విధంగా కూడా ఈరోజు న్యాయం జరిగింది.